కదిరి అభివృద్ధి గురించి కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు కొన్ని విషయాలను ఆవో ఉర్దూ సీఖే కార్యక్రమంలో ముస్లిం మైనారిటీల్ని ఆహ్వానించడం జరిగింది. వాస్తవానికి ఉర్దూ సీఖో అనే కార్యక్రమం అనేది అయితే చాలా మంచి కార్యక్రమం. కానీ ముందుగా ఉర్దూ సీఖో కార్యక్రమము నేర్చుకున్న తర్వాత మైనారిటీలు ఏం చేయాలి, మైనారిటీ పిల్లలు ఉర్దూ నేర్చుకున్న తర్వాత ఏం చదువుకోవాలి, ఏం ఉద్యోగాలు చేయాలి అనే ఆలోచన సహజంగానే ఏ తల్లిదండ్రులకైనా వస్తుంది. మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సంతోషం, ముస్లిం మైనారిటీలకు అందరినీ కూడా ఆ ఉర్దూ సీఖో కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం, ఉర్దూ నేర్చుకోవాలనే తపన వాళ్ళు రావాలని కోరుకోవడం, గౌరవ శాసనసభ్యులుగా మీరు చెప్పిన దానికి మేము హర్షిస్తూ ఉన్నాం. వీళ్ళు ఉర్దూ చదవాలి అంటే ఉర్దూ నేర్చుకున్న తర్వాత ఉద్యోగాలకు పోవాలి. మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కదిరిలో ఉర్దూ టీటీసీ కళాశాలను ఒకటి ఏర్పాటు చేయండి. అలాగే ఉర్దూ బీఈడి కాలేజీను ఒకటి ఏర్పాటు చేయండి. ఉర్దూ టీటీసీ, ఉర్దూ బీఈడి కళాశాలలు ఏర్పాటు చేస్తే మీ పేరు శాశ్వతంగా కదిరిలో ఉంటుంది. ఇవి ఎందుకు ఏర్పాటు చేయాలి అంటే ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ కావచ్చు, డిగ్రీ తర్వాత ఉర్దూ చదువుకున్న తర్వాత ఉర్దూ తర్వాత బీఈడి కావచ్చు, పిల్లలు సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. మరి అలాంటి సుదూర ప్రాంతాలకు చదివించే స్తోమత లేని తల్లిదండ్రులకు కదిరిలో వాళ్ళకి ఎడ్యుకేషన్ అక్కడికే నిలిపేస్తున్నారు. ఈ విషయాన్ని మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి మీరు దూరదృష్టితో నిజంగా మైనారిటీల మీద టీడీపీ పార్టీకి సవతి తల్లి ప్రేమ లేదు అని నిరూపించుకోవాలంటే మీరు మీ పదవీ కాలంలోనే మీరు మీ స్వహస్తాలతోనే ఉర్దూ టీటీసీకి అలాగే ఉర్దూ బీఈడి కాలేజ్కు శంకుస్థాపన చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే కొన్ని విషయాలు కదిరి పట్టణ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు ప్రజల సమక్షంలో, మీ సమక్షంలో. అది కూడా చాలా స్పష్టంగా ఆయన ఇచ్చిన హామీ ఒకటి ఉంది. మేము చెప్పేదానికంటే మీరు వింటే బాగుంటుందేమో. ఒకసారి నేను ఒక వీడియో క్లిప్ మీకు చూపిస్తాను, మీతో పాటు అందరూ కూడా చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఇలియాస్ గారు ఈ వీడియో వాళ్ళ చూపించండి. ఈ విధంగా మీ పార్టీ అధినేత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కదిరి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర నుంచి రాయచోటి రోడ్డు మీదుగా మదనపల్లికి కలిపి రోడ్డును వేసి రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. దయచేసి ఆ హామీని కూడా నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే దాదాపు ఇప్పుడే 2 సంవత్సరాలు అయినా కూడా దానికి పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి వెంటనే ఆ రింగ్ రోడ్డు నిర్మాణం గురించి దృష్టి సారించి దాని మీద మరి ముఖ్యమంత్రి చేతుల మీదుగానో మీ చేతుల మీదుగానో శంకుస్థాపన చేసి మీ పదవి కాలంలోనే వెంటనే ఆ రింగ్ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తే ఇచ్చిన హామీని నెరవేర్చుకున్న వారు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ 3 అంశాల మీద ఏవైతే ఉన్నాయో మీరు ఉర్దూ టీటీసీ కాలేజీను, ఉర్దూ బీఈడి కాలేజీను కదిరిలో ఏర్పాటు చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మీరు ఇచ్చిన హామీని ఏదైతే ఉందో ఆ హామీని మీరు నిలబెట్టుకొని మీ మాట నిలబెట్టుకోవాల్సిందిగా కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.